Hello everybody. So all my dear class 10 students of AP and Telangana and parents అందరికి కూడా నమస్కారం. ఒకవేళ పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూస్తుంటే let me tell you this is very useful for parents as well as students. So parents మీరు మీ పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. పేపర్ ప్రెజెంటేషన్, పేపర్ కరెక్షన్ రిలేటెడ్ టిప్స్, గైడెన్స్ కూడా మీరు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్, లిసన్ కేర్ఫుల్లీ. ఒక 5 minutes లో దిస్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు అంటారు కదా, ఇప్పుడు మ్యామ్ హౌ ఇస్ ద పేపర్ కరెక్షన్ డన్? మనకి ఏంటి, మనం జస్ట్ పేపర్ ని కరెక్ట్ గా రాస్తే చాలు కదా. ఓకే, సో పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, అది ఎగ్జామినర్ బాధ. మనం ఎందుకు దాని గురించి తెలుసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో బోర్డ్ ఎగ్జామ్ జస్ట్ ఒక నెక్స్ట్ 1 month లో వచ్చే మార్చ్ మంత్ లో మీరు అందరూ బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. బోర్డ్ ఎగ్జామ్ కి మీరు అంత కష్టపడతారు. ఇది మీ లైఫ్ లో ఒక ఫస్ట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎస్ ఆర్ నో, టు మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట. సో అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు బోర్డ్ ఎగ్జామ్ లో పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఎగ్జామినర్ ఎవ్రీ డే 30 to 50 పేపర్స్ కరెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీ డే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అయితే 30 పేపర్స్ ఫిక్స్డ్. 30 పేపర్స్ కి ఎక్కువ మోస్ట్లీ కరెక్ట్ చేయరు. కానీ 10th క్లాస్ లెవెల్లో 30 to 40, 30 అయితే ఫిక్స్. సమ్ టైమ్స్ 40 పేపర్స్, 50 పేపర్స్ కూడా కరెక్ట్ చేస్తారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ వన్ సింగిల్ పర్సన్, మీరు కూడా ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేస్తే ఒక 1 day లో 40 పేపర్స్ కరెక్షన్ చేస్తారు అంటే మీ మైండ్ లో ఎనర్జీ లెవెల్ ఆర్ మీ ఫోకస్ లెవెల్, అలర్ట్ అవ్వడం, అవన్నీ ఎంత ఇంపార్టెంట్. సో మీ పేపర్ ఒకవేళ ఎగ్జామినర్ ని ఇరిటేట్ చేసేస్తే గాన్, ఇజంట్ ఇట్? సో మీ పేపర్ మంచిగా ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, సో దట్ ద ఎగ్జామినర్ డజంట్ గెట్ ఇరిటేటెడ్. ఓకే, సో ఇక్కడ సమ్ ప్రాసెస్ ఆర్ గివెన్. ఇది మనకి లైక్ నాట్ కంపల్సరీ టు నో, బట్ ఒక 1 minute లో ఫ్యూ సెకండ్స్ లో చెప్తాను ఎలా జరుగుతుంది పేపర్ కరెక్షన్, ఎలా ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది. అండ్ పేపర్ కరెక్షన్ సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, సో ఫస్ట్ పేపర్స్ మీరు రాసిన తర్వాత అవన్నీ పేపర్స్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్తుంది స్పాట్ వేరియేషన్ కోసం. క్యాంప్ ఆఫీస్ లో చేసేది ఏంటంటే సబ్జెక్ట్ ని డివైడ్ చేస్తారు. అంటే అన్ని ఇంగ్లీష్ పేపర్ ఒక దగ్గర, అన్ని మ్యాథ్స్ పేపర్ ఒక దగ్గర, సైన్స్ పేపర్ ఒక దగ్గర, అంటే డిఫరెంట్ స్కూల్స్ నుంచి డిఫరెంట్ పేపర్స్ ఇట్లా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసేస్తారు. సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసిన తర్వాత దే విల్ సెండ్ ఇట్ టు పేపర్ బండల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క బండల్, మ్యాథ్స్ బండల్, ఫిజిక్స్, సైన్స్ బండల్, సెపరేట్ బండల్ చేసి డిఫరెంట్ సెంటర్స్ కి పంపిస్తారు. డిఫరెంట్ సెంటర్స్ లో టీచర్స్ అందరూ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడ సెంటర్స్ లో ఉంటారు అండ్ అక్కడ పేపర్ ని పంపిస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ 1 board. అంటే మ్యాథ్స్ కి ఒక బోర్డ్, సైన్స్ కి ఒక బోర్డ్, ఆ సెపరేట్ బోర్డ్ అన్నమాట. ఎవ్రీ బోర్డ్ లో ఎవరెవరు ఉంటారు? చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ ఒక స్క్రూటినైజర్. వీళ్ళందరూ ఎందుకంటే సపోజ్ ఒక ఎగ్జామినర్ ఈస్ కరెక్టింగ్ 1 పేపర్, ఆ పేపర్ ఆ టీచర్ కరెక్షన్ చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ దాన్ని ఒకసారి మళ్ళీ చూస్తారు, అసలు కరెక్ట్ గా చేశారా లేరా. మళ్ళీ స్క్రూటినైజర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ వాళ్ళందరూ కరెక్ట్ గా ఆ మార్క్స్ ని సిస్టమ్ లో, ఇంటర్నెట్ లో ఫీడ్ చేస్తారు. అది కరెక్ట్ గా జరిగిందా లేదా, అంటే పేపర్ లో 50 మార్క్స్ ఉంది, ఇంటర్నెట్ లో వెబ్సైట్ లో ఏమైనా 30 మార్క్స్ ఫీడ్ అయిందా, 40 మార్క్స్ ఏమైనా బై మిస్టేక్ ఫీడ్ అయిందా, అవి క్రాస్ చెక్ చేస్తారు. అవన్నీ 2-3 times వాళ్ళందరూ చేస్తారు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ ప్రాసెస్. కానీ మనము కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ టేక్ కేర్ ఫర్ అవర్ పేపర్, సో దాట్ ఆ పేపర్ ఎగ్జామినర్ దగ్గర వెళ్ళిన తర్వాత స్మూత్ గా పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ కరెక్షన్ అనేది లాంగ్వేజెస్ పేపర్ కరెక్షన్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ మీరు లాంగ్వేజెస్ రాస్తారు కదా, అది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఒక సొల్యూషన్ కీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఎగ్జామినర్ విల్ గెట్ 1 సొల్యూషన్ కీ. ఓకే, ఆ సొల్యూషన్ కీలో ఎగ్జామినర్ దగ్గర ఏదైతే ఉంటుంది దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటుంది. ఆ కీవర్డ్స్ మీ ఆన్సర్ లో ఉంటే వాళ్ళు మార్క్స్ ఇస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మార్క్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ 4 మార్క్ క్వశ్చన్ లో మీరు డెఫినేషన్ రాస్తారు, ఎగ్జాంపుల్స్ కూడా రాస్తారు. కానీ దీనికంటే ఎక్కువ మీకు రాయడానికి రాలేదు, ఆన్సర్ గుర్తు రాలేదు, లేకపోతే టైం దొరకలేదు, సమ్ ప్రాబ్లం అయింది అండ్ యూ కుడ్ నాట్ రైట్. అప్పుడు ఏమైతుంది ఆ సిచ్యువేషన్ లో 4 మార్క్ క్వశ్చన్స్ కానీ మీరు డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ రాశారు కాబట్టి మీకు 2 మార్క్స్ కంపల్సరీగా ఇస్తారు. ఓకే, ఎగ్జామినర్ విల్ కంపల్సరీ గివ్ యూ 2 మార్క్స్ బికాస్ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ ఆ సొల్యూషన్ కీలో ఎగ్జామినర్ కి ఒక కీ ఇస్తారు కదా, సో ఆ కీలో ఇవి ఉన్నాయి కాబట్టి దే విల్ గివ్ యూ మార్క్స్. సమ్ టైమ్స్ ఏమైతుంది అంటే మీకు ఆన్సర్ రావట్లే అనుకోండి, ఏదో ఒక రిలేటెడ్ ఆన్సర్ రాయండి. ఓకే, సో రిలేటెడ్ ఆన్సర్ మీరు ఇయర్ అంతా చదివినారు, మీకు ఏమి రాదు అని కాదు కదా, సంథింగ్ యూ నో అబౌట్ దాట్ పర్టికులర్ టాపిక్. సపోజ్ మీకు ఆన్సర్ తెలీదు ఆర్ గుర్తు రావట్లే, ఏదో ఒక రిలేటెడ్ పాయింట్ అయినా రాయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటి చూడండి, ఒక ఎగ్జామినర్ 30 పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు అంత టైం కూడా ఉండవు అప్పుడప్పుడు టు రీడ్ యువర్ ఆన్సర్స్ ఇన్ డీటెయిల్. ఓకే, అట్లీస్ట్ మీరు రిలేటెడ్ గా రాస్తే ఏదో ఒక కీవర్డ్ అక్కడ కనిపిస్తే దే విల్ గివ్ యూ మార్క్స్, ఇఫ్ నాట్ ఫుల్ మార్క్స్ అట్లీస్ట్ సమ్ మార్క్స్. సమ్ టైమ్స్ మీ అదృష్టం ఉంటే ఫుల్ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 30 పేపర్ 40 పేపర్స్ కరెక్షన్ చేసే పర్సన్ దగ్గర అంత టైం ఉండవు డీటెయిల్ గా మీ ఆన్సర్ చదువుకోవడానికి. అంటే చదువుకుంటారు, అప్పుడప్పుడు స్కిప్ చేస్తారు కొన్ని ఆన్సర్స్. సో అందుకే రిలేటెడ్ ఆన్సర్స్ రాయండి. సమ్మరైజ్ చేయాలంటే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే అటెంప్ట్ చేస్తే ఏదో ఒక మార్క్స్ మీకు వస్తుంది, 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్. అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ కదా, వై డూ యూ వాంట్ దాట్? సో క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ యూ షుడ్ అటెంప్ట్. Now I will show you the solution key. ఇది లాస్ట్ ఇయర్ బయాలజీ పేపర్ సొల్యూషన్ కీ. సో సొల్యూషన్ కీ ఎగ్జామినర్ కి ఏదైతే ఇస్తారో ఆ సొల్యూషన్ కీలో ఇక్కడ చూడండి, జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ది ఎగ్జామినర్ అంటే ద పర్సన్ హూ ఇస్ కరెక్టింగ్ యువర్ పేపర్, వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి, క్రెడిట్ మే బి గివెన్ టు ఎనీ రిలవెంట్ ఆన్సర్ అదర్ దెన్ ద వన్ గివెన్ హియర్ అండర్. అంటే if you are writing relevant answer also you will be given marks. Clear ah? Idi instruction, examiner ki idi instruction, they will give you marks if you write relevant answer or some related answer. The examiner is requested to go through the textbook carefully. Okay, then border cases may be looked into very carefully. Border cases ante సపోజ్ ఫెయిల్ అవుతారు కదా కొంతమంది, బార్డర్ లైన్ లో ఉంటారు, మార్జిన్ లో ఉంటారు. సో ఆ కేసెస్ ని కొంచెం కేర్ఫుల్లీ చూడండి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 21 మార్క్ ఇస్ ద పాస్ మార్క్ అండ్ ఆ స్టూడెంట్ కి 21 కాకుండా 19 ఆర్ 20 మార్క్స్ టోటల్ గా వచ్చింది అనుకోండి. అప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు వెతుకుంటారు ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఇవ్వడానికి వాళ్ళు వెతుకుంటారు, ఆ మొత్తం సర్చ్ చేస్తారు. సో ఎగ్జామినర్ అసలు మీ ఎనిమీ కాదు, వాళ్ళు కూడా లైక్ ఇది ఒక ఫ్రెండ్లీ ఇవాల్యుయేషన్ సిస్టమ్. ఇది ఎస్ఎస్సి బోర్డ్ కరెక్షన్ ఏదో స్ట్రిక్ట్ పనిష్మెంట్ సిస్టమ్ కాదు. ఓకే, సో వాళ్ళు కూడా ఫ్రెండ్లీ వేలో కరెక్షన్ చేస్తారు. మీరు భయపడడం అస్సలు అవసరం లేదు. మీరు మంచిగా భయం లేకుండా కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ రాయండి, ఆన్సర్స్ రాయండి, భయపడదు, నర్వస్నెస్ అస్సలు ఉండకూడదు. ఓకే, సో పాస్ చేయడానికి వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు. దెన్ ప్లీజ్ అవాయిడింగ్ 1/2 3.5 అంటే కొంతమంది టీచర్ 1/4 3/4 ఆన్సర్స్ మార్క్స్ ఇస్తారు కదా, అట్లా ఇవ్వకూడదు అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇఫ్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ చాయిస్ ఆల్ ఆన్సర్స్ హ్యాస్ టు బి వాల్యూడ్. ఈ మీనింగ్ ఏంటి, సపోజ్ ఇంటర్నల్ చాయిస్ లో ఒక స్టూడెంట్ ఇఫ్ హీస్ రైటింగ్ 2 ఆన్సర్స్, బోత్ ద చాయిస్ ఆన్సర్స్ ని రాసినప్పుడు అక్కడ రూల్ ఏంటంటే ద చాయిస్ ఆన్సర్ అంటే 2 రాశారు. ఓకే, లాంగ్ ఆన్సర్స్ లో యూజువల్లీ చాయిస్ ఉంటుంది. 2 ఆన్సర్స్ రాసినప్పుడు 2 దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆన్సర్ కి హైయెస్ట్ మార్క్స్ వస్తుంది అది కన్సిడర్ చేస్తారు, లోయెస్ట్ మార్క్స్ ని క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, కానీ మార్క్స్ అయితే 2 ఆన్సర్స్ ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అర్థమైందా? అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఏదైతే అవుతుంది దాన్ని ఎక్సెస్ అని వాళ్ళు మార్క్ చేస్తారు అన్నమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కీవర్డ్స్ 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 అని నేను చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్క సెషన్ లో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి. అసలు ఈ కీవర్డ్స్ మీద ఫోకస్ చేయడానికి ఎందుకు చెప్తున్నాను మీరే చూడండి.
ఇది ఒక బయాలజీ సొల్యూషన్ కి లాస్ట్ ఇయర్ది. సో ఫస్ట్ ఆన్సర్ ని ట్రాన్స్పిరేషన్ అని కీవర్డ్ ఉంటుంది, లేకపోతే స్పిగ్మోమానోమీటర్ అనేది కీవర్డ్. సొల్యూషన్ కీలో ఎగ్జామినర్ కి ఓన్లీ స్పిగ్మోమానోమీటర్ ఆర్ ట్రాన్స్పిరేషన్ ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కీవర్డ్ కనపడకపోతే ఎగ్జామినర్ విల్ నాట్ గివ్ యూ మార్క్స్. కానీ కీవర్డ్ కనిపిస్తే మీ ఆన్సర్ గ్రామటికలీ రాంగ్ ఉన్నా, మీ ఆన్సర్ కంప్లీట్ లేకపోయినా అట్లీస్ట్ సమ్ మార్క్స్ ఇస్తారు, బికాస్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ రిటన్ ద కీవర్డ్. ఓకే, అందుకే కీవర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కి ఏదైతే సొల్యూషన్ కీ ఇస్తారో దాంట్లో ఉన్న వర్డ్స్ మీ ఆన్సర్ లో ఉండాలి అన్నమాట, సరేనా? ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ రాస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ అంటే బయాలజీ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు వేరే సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకోవచ్చు. 8 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ కి ఎక్స్పెరిమెంట్ అడుగుతారు బయాలజీలో. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ రాయడానికి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం రాయలే అంటే 1 మార్క్ మైనస్. అపారెంటస్ అంతా రాయడానికి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క స్టెప్ కి మార్కింగ్ స్కీమ్ అనేది ఉంటుంది. అలాగే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో ఎలా ఉంటుంది, అంత స్టెప్స్ రాస్తారు, లాస్ట్ లో ఒక ఫైనల్ ఆన్సర్ x = 4 వస్తుంది అనుకోండి. సో ఈ ప్రతి ఒక్క స్టెప్స్ కోసం మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ రాసినప్పుడు 3 మార్క్స్, అబ్జర్వేషన్ కోసం 2 మార్క్స్, రిజల్ట్ రాయడానికి 1 మార్క్. ఇవన్నీ మీరు కవర్ చేస్తే లాస్ట్ లో 8 మార్క్స్ ఇస్తారు. సపోజ్ మీకు ఏమి రావట్లే, మీరు మర్చిపోయారు ఆన్సర్, అప్పుడు అట్లీస్ట్ ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ రాసేయండి, 1 మార్క్ అయినా వస్తుంది. ఓకే, ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఎలా రాస్తారు అంటే క్వశ్చన్ లోనే ఉంటుంది. ఓకే, సో స్టెప్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి స్టెప్స్ కరెక్ట్ గా రాయండి. మార్కింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇలానే ఉంటుంది లాంగ్ ఆన్సర్స్ కి. క్లియర్? సో నౌ లెట్ మీ సమ్మరైజ్. ఇవన్నీ పాయింట్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దే విల్ ట్రై టు పాస్ యూ. మీరు ఒకవేళ ఫెయిల్ అవుతుంటే వాళ్ళు పాస్ చేయడానికి మార్క్స్ వెతుకుంటారు. అంటే ఎక్కడో ఒక చోట కరెక్ట్ ఆన్సర్ దొరికినా వాళ్ళు మార్క్స్ వేస్తారు అని దే విల్ ట్రై టు సర్చ్. ఇంకొకటి, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంగ్లీష్ లో గ్రామటికల్ మిస్టేక్స్ ని ఇగ్నోర్ చేస్తారు. సో ప్లీజ్ డోంట్ వరీ. హ్యాండ్ రైటింగ్ సంబంధించిన చాలా మంది అసలు నాకు మెసేజ్ పెడతారు, మ్యామ్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, బోర్డ్ ఎగ్జామ్ లో ఎలా మ్యామ్ 90% వస్తుందా అంటే వస్తుంది, రాదని కాదు. మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే అది ఒక ఫుల్ అడ్వాంటేజ్. కానీ మంచి హ్యాండ్ రైటింగ్ లేదు, సో డోంట్ వరీ, బాధపడదు. మనం ఏం చేయలేము. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలంటే అది లాంగ్ ప్రాసెస్, అది ఒక ఫాస్ట్ ప్రాసెస్ కాదు. సో అట్లీస్ట్ మీరు నీట్ గా రాయడానికి ట్రై చేయండి. పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్, రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, తర్వాత చాయిస్ ఆన్సర్ మీ దగ్గర టైం ఉంటే చాయిస్ ఆన్సర్స్ ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే 3 hours పేపర్స్ మీరు రాస్తారు. మీరు 2 hours లో పేపర్ ఫినిష్ చేసి కూర్చుంటే కూడా మీకు బయటికి పంపించరు. 3 hours అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత బెల్ రింగ్ అవుతుంది, అప్పుడే మీకు బయటికి పంపిస్తారు. సో మీ ఆ 1 hour ఎక్స్ట్రాగా కూర్చొని ఏం చేస్తారు? మీకు టైం ఉంటే ఒకవేళ మీ దగ్గర చాయిస్ ఆన్సర్స్ రాసేయండి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో స్టెప్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టెప్స్ కి మార్క్స్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టెప్స్ కి మార్కింగ్ అనేది ఇస్తారు. ఈవెన్ ఇఫ్ యువర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ రాంగ్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో న్యూమరికల్ చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ రాంగ్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టెప్స్ కోసమైనా మార్క్స్ ఇస్తారు. ఓకే, సైన్స్ లో ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ అంటే స్పెషల్ ఇంపార్టెన్స్. మీరు డయాగ్రామ్స్ డ్రా చేస్తారంటే దానికి ఖచ్చితంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డయాగ్రామ్స్ మీకు వచ్చినా రాకపోయినా ఏదో ఒక డయాగ్రామ్ డ్రా చేయండి. అంటే రిలేటెడ్ డయాగ్రామ్, ఏదో ఒకటి అంటే ఇర్రిలెవెంట్ డయాగ్రామ్ కాదు. సో రిలేటెడ్ గా డయాగ్రామ్ ఎక్కడో మీరు ఆన్లైన్ క్లాస్ లో, స్కూల్లో, టెక్స్ట్ బుక్ లో చూసి ఉంటారు. సో అది డ్రా చేయండి. లేబులింగ్ మంచిగా కరెక్ట్ అవ్వకపోయినా అట్లీస్ట్ 2 మార్క్స్, 1 మార్క్, 2.5 మార్క్, ఏదో ఒక మార్క్ అయితే మీకు వస్తుంది కదా. ఎస్. అండ్ లాంగ్వేజెస్ లో లెటర్ రైటింగ్ రాసినప్పుడు మీకు లెటర్ రైటింగ్ రాదు అనుకోండి, అట్లీస్ట్ ఫార్మాట్ రాసేయండి. లైక్ డియర్ ఫాదర్, తర్వాత సబ్జెక్ట్ ఏంటి, దెన్ లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉంటుంది అది జస్ట్ మీరు ఫార్మాట్, డేట్, ప్లేస్, ఓకే, సాల్యుటేషన్ అవన్నీ రాస్తే కూడా మీకు మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే, ఇవన్నీ నీట్ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ ఉన్నా లేకపోయినా ప్లీజ్ డోంట్ వరీ, పేపర్ ని నీట్ గా ప్రెజెంట్ చేయండి.
ప్రాపర్ ప్రెజెంటేషన్ ఉంటే మార్క్స్ ఇస్తారు. హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ ఉంటే అది ప్లస్ పాయింట్, బ్యూటిఫుల్ లేకపోతే అట్లీస్ట్ పేపర్ ప్రెజెంటేషన్ మీరు కరెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు. మార్క్స్ అయితే కట్ చేయరు. ఎగ్జామినర్ విల్ నాట్ సిట్ అండ్ థింక్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కదా నేను మార్క్స్ కట్ చేస్తాను, అలా అయితే జరగవు. ఓకే, సో ఇది అయితే సూపర్ 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 ఇంపార్టెంట్ పాయింట్. యూ మస్ట్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ ని అటెంప్ట్ చేయండి. ఓకే, సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి నేను చూసాను, తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా కరెక్షన్ చేస్తారు. అటెంప్ట్ చేసిన వాళ్ళు హాఫ్ మార్క్ 1 మార్క్ ఇవ్వడానికి ట్రై కూడా చేస్తారు. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడానికి మార్క్స్ ఉంటుంది. దెన్ డోంట్ బి నర్వస్. మీరు నర్వస్నెస్ తో రాస్తే ఏమీ లాభం లేదు. మీరు కాన్ఫిడెన్స్ తో రాస్తేనే, భయం లేకుండా రాస్తేనే ఎగ్జామ్ పేపర్ అప్పుడు మంచిగా రాయగలుగుతారు అండ్ మార్క్స్ కూడా వేస్తారు. ఓకే, సో పేపర్ ప్రెజెంటేషన్ సంబంధించిన నేను చాలా చెప్తూనే ఉంటాను. మన ఛానల్లో ఒక పేపర్ ప్రెజెంటేషన్, పాపులర్ వీడియోస్ లో పేపర్ ప్రెజెంటేషన్ నా వీడియో ఒకటి ఉంది, అది చూడండి. ఓకే, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేసుకోవాలి అంటే మార్జిన్ డ్రా చేసి ఇట్ సైడ్ రఫ్ వర్క్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో, ఇక్కడ మార్జిన్ డ్రా చేసి లెఫ్ట్ సైడ్ ఏమో క్వశ్చన్ నెంబర్ రాయడం, రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా డ్రా చేయండి. క్వశ్చన్ లో అడిగినా అడగకపోయినా ఇఫ్ రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా మీరు డ్రా చేసుకోవాలి. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో ప్రతి ఒక్క స్టెప్ రాసి లాస్ట్ లో ఆన్సర్ ఏదైతే వస్తుంది దాన్ని పెన్సిల్ తో బాక్స్ చేయడం. ఓకే, ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత పెన్సిల్ తో ఇట్లా 2 లైన్స్ అనేది డ్రా చేసేయండి. ప్రాపర్ స్పేసింగ్, ప్రాపర్ గ్యాప్. ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత 2 ఆన్సర్ మధ్యలో ప్రాపర్ గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, సో ఇట్లాంటి పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ చాలా వీడియోస్ చేశాను, షార్ట్స్ చేశాను, మీరు చూడండి. అండ్ మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ కూడా. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మిషన్ 600 బ్యాచ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ బుక్ ఉంటుంటే, కానీ నా ఈ బుక్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ అవర్ యూట్యూబ్ స్టూడెంట్స్ ఆల్సో. సో యూట్యూబ్ స్టూడెంట్స్ కి ఒక మినిమల్ ప్రైస్ తో ఓన్లీ ఈ బుక్, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మిషన్ 600 కోర్స్, ఓన్లీ ఈ బుక్ మాత్రమే కావాలి, అప్పుడు మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మినిమల్ ప్రైస్ ఎంత, దీని లాంచింగ్ ఎప్పుడు జరుగుతుంది, దీని గురించి డీటెయిల్ అంటే ఈ బుక్ లో ఏమేమి ఉంటుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే సాటర్డే 8 PM, ఈ కమింగ్ సాటర్డే 8 PM లైవ్ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, సో నేను చెప్తాను ప్రైస్ ఎంత. అండ్ ఆల్ యూట్యూబ్ స్టూడెంట్స్, మీరు అడిగారు కదా మ్యామ్ ఓన్లీ మిషన్ 600 కి ఇస్తున్నారు, యూట్యూబ్ స్టూడెంట్స్ కి ఏమీ లేదా? సో యూట్యూబ్ స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు ఫ్రీ, లైక్ ఇట్ విల్ బి అవైలబుల్. ఓకే, విత్ 1 మినిమల్ ప్రైస్. సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్ లో. సో పేపర్ కరెక్షన్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ.